అగ్రిగోల్డ్ ఆస్తుల్లో 20,000 ఎకరాల భూమి ఏపీలో ఉందన్నారు మంత్రి నాదెండ్ల. 6,000 ఎకరాలకు పైగా భూమి ఆక్షన్కు సిద్ధంగా ఉందని వెల్లడించారు. త్వరగా ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టాలని సిఐడిని కోరామన్నారు ఆయన. మొత్తం 6,000 కోట్లు డిపాజిట్లుగా తీసుకున్నారని, అందులో 3,000 కోట్లు ఏపీ నుంచే ఉన్నాయని స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల. ఐదు 5,85,000 మంది ఏజెంట్లు అగ్రిగోల్డ్ కి పనిచేసి గతంలో సుమారు 6,380 కోట్ల రూపాయలు డిపాజిట్స్ గా తీసుకున్నారు. 6,380 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్లో 3,944 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకా పెద్ద విషయం ఏంటంటే, ఇందులో పెద్ద స్కామ్ ఎక్కడ జరిగిందంటే, ఏమని తీసుకున్నారు డిపాజిట్లు? వారికి భూమి ఇస్తామని, ప్లాట్లు ఇస్తామని, పాపం చిన్న చిన్న కుటుంబాలు, ఎక్కువగా ఎంప్లాయీస్, వాళ్ళ జీతాల్లోంచి 20 నెలల్లో 50 నెలల్లో వాళ్ళు కట్టుకుంటామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళకి ఒక భరోసా కల్పించి వీళ్ళు ఇస్తామన్నారు. యాక్చువల్గా వాళ్ళు ప్రామిస్ చేసి ఏదైతే డిపాజిట్లు కట్టించుకున్నారో ప్లాట్ల కోసం 18,57,249 అంటే 18,57,290 మందికి వీళ్ళు ప్లాట్లు ఉన్నాయని వీళ్ళు చెప్పి డిపాజిట్లు తీసుకున్నారు. కానీ వాస్తవంగా ఆడిట్ చేస్తే మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈరోజు బయటకు వచ్చింది. ఆడిట్ చేసి సమాచారం తెప్పించుకుని రెవెన్యూ శాఖ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేడం గారు కూడా చాలా చొరవ చూపించి తెప్పించిన సమాచారం బేస్ చేసుకుంటే కేవలం 5,76,559 ప్లాట్లే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో మోసం జరిగిందో దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా.